Hello everyone, welcome to La Excellence. Myself Dr. Reena Tanaki. So welcome to our weekly current affairs compilation. ఇది నవంబర్ 2027కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో వన్ బై వన్ మనం చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ ఇండియా కెన్ బూస్ట్ మిల్లెట్స్ కల్టివేషన్. సో ఫస్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ మిల్లెట్స్? మిల్లెట్స్ దే రిఫర్ టు ద స్మాల్ సీడెడ్ యాన్యువల్ గ్రాసెస్. సో మనం ఈ బాజ్రా కానీ వివిధ రకాలైనటువంటి జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ చూసినట్లయితే కనుక ది రిజెంబుల్ గ్రాస్ కదా. సో వాటిని యాన్యువల్ గ్రాసెస్ అని అంటారనమాట. సో దీస్ ఆర్ ప్రైమరీలీ యూస్డ్ యాజ్ ఫుడ్ సోర్సెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫుడ్ సోర్సెస్ ఫర్ యానిమల్స్ ఆల్సో. సో దానికి సంబంధించి మిల్లెట్స్ కల్టివేషన్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ చాలా, అంటే గత 4-5 డికేడ్స్తో పోలిస్తే ఈ డికేడ్లో కల్టివేషన్ అనేది చాలా తక్కువైపోయిందని, దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు మిల్లెట్స్ కల్టివేషన్ అనేది పెంచాలి అనే దాని గురించి ఈ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఫస్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ మార్జినల్ ల్యాండ్స్లో ఉండేటువంటి డ్రై ఏరియాస్ లైక్ టెంపరేట్, సబ్ ట్రాపికల్ రీజన్స్లో ఇవి ఎక్కువగా పండుతాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద మిల్లెట్స్ ఏంటి మనకి తెలిసింది, రాగులు, సజ్జలు, జొన్నలు కదా. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? రాగి, జోవర్, సామ, బాజ్రా అండ్ వరిగా. సో యూ కెన్ సీ దట్ హియర్. సో ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిల్లెట్స్ ఇన్ ద హోల్ వరల్డ్. వరల్డ్లో మిల్లెట్స్ ప్రొడక్షన్కి ఎవరు అని అంటే ఫస్ట్ చేరుతుంది మన ఇండియా. సో 20% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ అనేది, దాంట్లో 80% ఏషియాలో 80% ఆఫ్ ఏషియాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో విత్ కొలాబరేషన్ విత్ DAFW and NAFED manufacturers process this millet based products and they will be produced and commodities are facilitated into the different parts of the country. సో దీనికి సంబంధించి ఏం జరిగిందనంటే బాజ్రా, we know that these are the small seeds. These are small seeds. So millets, these are small seeds and these plants are grass like, చూడ్డానికి గడ్డి మొక్కల్లాగా ఉంటాయి. సో FAO అంటే ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ విత్ కొలాబరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్. FAO ప్లస్ UN రెండు కలిసి కూడా ఇండియా ఇనిషియేటివ్ తీసుకుందనమాట. వచ్చేటువంటి సంవత్సరం ఏంటి? 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఓవర్ లాస్ట్ 5 డికేడ్స్లో కల్టివేషన్ అనేది తగ్గిపోయింది, ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంట? ఇప్పుడు ఇంతకుముందు 20 to 24 టన్స్ ఆఫ్, అంటే మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది జరిగితే ఇప్పుడు అది 19 to 20 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్కి తగ్గిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ని మరలా పెంచాలని, దానికి పెంచడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇందాక స్లైడ్లో ఉన్నటువంటి మ్యాటరే ఇక్కడ చిన్నగా పెట్టడం జరిగింది ఫర్ యువర్ అండర్స్టాండింగ్. దిస్ PDF విల్ బి అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మిల్లెట్ మ్యాప్స్, ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. మన కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇలాగా నార్త్ నుంచి సౌత్ వరకు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ అనేవి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ కంట్రీ, ఏ స్టేట్లో ఏ మిల్లెట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ బ్రీఫ్గా ఉంది. యూ కెన్ టేక్ అ లుక్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, మీకు మిల్లెట్స్ బేస్డ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది కనుక వస్తే మీకు అర్థం కావాల్సింది జస్ట్ కాన్సెప్టే. ఎలాగ మెలిపెట్టి క్వశ్చన్ అడిగినా కానీ మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైతే కనుక మీరు ఈజీగా దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో
collective term for small seeded annual grasses. These are mostly available grown in temperate, subtropical and tropical regions. దీనికి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి, ఎగ్జాంపుల్స్ ఫర్ మిల్లెట్స్. సో మిల్లెట్స్, దీస్ ఆర్ ద గ్రెయిన్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనం తీసుకున్నట్లయితే కనుక వివిధ రకాలైనటువంటి మిల్లెట్స్ పండించడం అనేది జరిగింది అని చెప్పి మనము కొన్ని రకాలైనటువంటి ఆధారాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ మిల్లెట్స్ అనేది దాదాపు 131 కంట్రీస్లో పెంచడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఫుడ్ ఫర్ 60 crore పీపుల్ who are located in Asia and Africa. So this is the largest, India, our country, we are proud of that, and our country is largest producer of millet in the world, and it accounts about the 20% of the global production and 80% of the Asia's production, as we have discussed earlier. ఈ ప్రొడక్షన్ అనేది అంటే ఏషియాకి గ్లోబల్ ప్రొడక్షన్ అనేది 20% కంట్రిబ్యూట్ చేస్తే ఏషియాలో 80% ఆఫ్ ద మిల్లెట్స్ అనేది ఇండియా నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ మిల్లెట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అనేది ఇలాగా లో ప్రొడక్షన్ అనేది జరిగింది అనేది చూస్తే ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి రీజన్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. రీజన్స్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గత 4-5 డికేడ్స్లో పోలిస్తే కనుక ఈ డికేడ్లో ప్రొడక్షన్ అనేది తగ్గిందని చెప్పుకున్నాం కదా. దానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ వన్, సెకండరీ చాయిస్ ఫర్ బోత్ కన్జ్యూమర్స్ అండ్ ఫార్మర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మనం మెయిన్గా చూడవలసింది ఏంటి? కన్జ్యూమర్స్, వి పీపుల్ అండ్ ఫార్మర్స్, వీళ్ళిద్దరికీ కూడా మిల్లెట్స్కి సంబంధించినంత వరకు కూడా సెకండరీ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సెకండరీ ఆప్షన్ అనేది ఎప్పుడు చూసుకుంటాము? ఒకవేళ ఈ క్రాప్ అనేది పెంచడం కష్టంగా ఉంటే అప్పుడు సెకండరీ చాయిస్కి అనేది వెళ్తాం. ఇది ఎక్కడో ఎంతో కొంత పెంచడంలోనూ తినడంలోనూ కొంచెం ఇబ్బంది, అంటే మిగతా వాటితో పోలిస్తే, రైస్తో వీటితో పోలిస్తే ఈ మిల్లెట్స్ని తినడం అనేది లేదంటే పెంచడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండడం వల్ల నెక్స్ట్ సెకండరీ ఆప్షన్కి వెళ్ళడం జరిగిందనమాట. సో సెకండరీ చాయిస్ అనేది ఉంది. సో దానివల్ల మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ మనం రోటీస్ చేసుకుంటాం. ఎంతమంది జొన్న రొట్టెలు తింటారు, రాగి రొట్టెలు తింటారు చెప్పండి? సో ఆ రోటీస్ నీడింగ్ చేసుకునేటప్పుడు కంపారిటివ్లీ మోస్ట్లీ we use wheat. For పూరి we use మైదా, రైట్? సో ఈ రెండింటిని యూస్ చేసుకొని మనం రోటీ నీడింగ్ అనేది చేసినప్పుడు కంపారిటివ్లీ ఇవి ఈజీగా ఉంటాయి. అదే మనం మిల్లెట్స్కి సంబంధించినంత వరకు జొన్న రొట్టెలో లేకుంటే బాజ్రా వీటికి సంబంధించినటువంటి రోటీ చేయాలంటే దీంట్లో గ్లూటెన్ అనేది ఉండదు కాబట్టి ఈ రొట్టెను చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో వీటిలో గ్లూటెన్ అనేది ఉంటుంది, మిల్లెట్స్లో గ్లూటెన్ అనేది ఉండదు. కాబట్టి గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మనం రోల్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సెకండరీ ఆప్షన్ అక్కడ కూడా అనమాట. ఇప్పుడు మనము తీసుకున్నట్లయితే పీడిఎస్ తెలుసు కదా మనకి. పీడిఎస్ అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం చూసినట్లయితే ఎక్కువగా రైస్ అండ్ వీట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ మిల్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎక్కువగా రూరల్ పాపులేషన్కి కూడా అవైలబుల్గా యాక్సెసిబుల్గా ఉన్నటువంటిది ఇది రైస్ అండ్ వీట్, మిల్లెట్స్ కాదు. సో దానికి సంబంధించి కూడా ఒక గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఈల్డింగ్ని మనం మర్చిపోతే ఎలాగా? ఈల్డింగ్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హయ్యర్ ఈల్డ్ కంపారిటివ్లీ వీట్ అండ్ రైస్తో పోలిస్తే ఈ యొక్క మిల్లెట్స్ యొక్క ఈల్డ్ కొంచెం తక్కువ. హయ్యర్ ఈల్డ్ ఆఫ్ వీట్ అండ్ రైస్ ఈస్ ఆల్మోస్ట్ 3 to 4 times మోర్ దెన్ జోర్ ఆర్ బాజ్రా. సో దట్స్ వై హయ్యర్ ఈల్డ్ కోసం కూడా సెకండరీ ఆప్షన్ కోసం చూసుకుంటున్నారు. సో సెకండరీ చాయిస్ కానీ సెకండరీ ఆప్షన్ కానీ ఉందని మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? 1, నీడింగ్ కోసం అని చెప్పి, అంటే ఈజీగా కన్జ్యూమబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కూడా ఎక్కువగా రైస్ అండ్ వీట్ అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత మూడవదిగా
హయ్యర్ ఈల్డ్ అనేది ఈ రైస్ అండ్ వీట్కి ఎక్కువగా ఉంది కాబట్టి. సో లెట్స్ లుక్ ఇంటూ సిగ్నిఫికెన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది న్యూట్రిషనల్ సుపీరియారిటీ. న్యూట్రిషనల్గా కంపారిటివ్లీ చూసుకున్నట్లయితే వీట్ రైస్లో, ఇందాక మనం వీట్లో మనం గ్లూటెన్ ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బ్రెడ్ కానీ కొన్ని ప్రొడక్ట్స్ కానీ చూసుకున్నట్లయితే అవి గ్లూటెన్ ఫ్రీ అని చెప్తారు, కదా. సో గ్లూటెన్ ఫ్రీ అని ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సమ్ పీపుల్. గ్లూటెన్ని అరిగించుకునేటువంటి మంచి ఆరోగ్య పరిస్థితి కొంతమంది పీపుల్కి ఉండదు కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అని చెప్పి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో న్యూట్రిషనల్ వాల్యూ కూడా వీట్ అండ్ రైస్తో పోలిస్తే ఈ మిల్లెట్స్లో ఎక్కువ. సో ఇట్ హ్యాస్ హై ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ ఐరన్ కంటెంట్. ఇప్పుడు అనీమియా తెలిసిన సంగతే. చాలామంది ప్రజల్లో ఇప్పుడు టీనేజర్స్లో కానీ, లేదంటే బాలింతల్లో, లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్, కొత్తగా డెలివరీ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్లో కానీ, ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ ఈ అనీమియా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి మనం రీసెంట్ న్యూస్లోనే చూసాం. సో అలాంటి పరిస్థితిని అరికట్టడానికి కూడా ఈ న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఈ మిల్లెట్స్కి కొంచెం ఎక్కువ. సో మిల్లెట్స్ ఆల్సో రిచ్ ఇన్ కాల్షియం అండ్ మెగ్నీషియం విచ్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ అవర్ టూత్ హెల్త్, టీత్కి అండ్ బోన్స్ హెల్త్కి, లేదంటే కనుక మస్కులర్ హెల్త్కి సంబంధించినంత వరకు కూడా మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా మంచిది. ఈ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కనుక మనం చాలామంది రాగి జావా తాగుతూ ఉంటాం కదా. అది స్ప్రౌటెడ్ రాగి జావా అని కానీ, నార్మల్ రాగి జావా కానీ ఎందుకు తీసుకుంటాం? ఇట్ ఈస్ టేకెన్ in the morning time and in the evening time as breakfast and in the evening as dinner. ఈవినింగ్ రాగి రొట్టెలు తింటూ ఉంటారు కదా, అది ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ హై కాల్షియం కంటెంట్ ఇన్ ఇట్. హైయెస్ట్ కాల్షియం కంటెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ బోన్ హెల్త్కి మంచిది, మస్కులర్ స్ట్రెంగ్త్కి ఇది మంచిది. కాబట్టి రాగి అనేది ఇంపార్టెంట్. మరి రాగి దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ మెంబర్ ఆఫ్ మిల్లెట్స్కి సంబంధించినటువంటి మెంబర్ అనమాట. సో దే కెన్ ప్రొవైడ్ ది న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ యాక్ట్స్ యాజ్ ద షీల్డ్ అగైనెస్ట్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎస్పెషలీ అమాంగ్ ద చిల్డ్రన్ అండ్ ఉమెన్. ఇక్కడ మనం చిల్డ్రన్ అండ్ ఉమెన్ అని చెప్పి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాము అని అంటే మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆబ్వియస్లీ డిజైన్ టు సపోర్ట్ ద హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్. ఇప్పుడు మనం మధ్యాహ్న ఆహార భోజన పథకం ఉంది కదా, అది స్కూల్లో ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది? ఎందుకంటే పిల్లల యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి పెరగాలి అని చెప్పి, మంచి ఆరోగ్యం వాళ్ళకి ఉండాలి అని చెప్పి అలాంటి పథకాలు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఈ మిల్లెట్స్ని కూడా ఆహారంలో చేరిస్తే కనుక అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ ఉమెన్కి, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి మంచి ఆరోగ్యం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ కెన్ బై యూజింగ్ ది మిల్లెట్స్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ అనీమియా అండ్ పూర్ బోన్ హెల్త్ని మనం ఇరాడికేట్ చేయొచ్చు. సో అలాగ మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ ఆబ్వియస్లీ గుడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద థింగ్ టు ఇంప్రూవ్ ద అనీమియా, ఐరన్ లెవెల్స్ని పెంచడానికి, మరలా కాల్షియం లెవెల్స్ని పెంచడానికి మిల్లెట్స్ యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ యాడింగ్ న్యూట్రిషనల్ వాల్యూ టు ద పీపుల్. సో ఇట్ హ్యాస్ హై ఐరన్ కంటెంట్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. యంగ్ పీపుల్లో, గ్రోన్ అప్ ఉమెన్లో ఎనీమియా ప్రాబ్లం అంటే ప్రతి మంత్ కూడా మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల బ్లడ్ అనేది లూజ్ అవుతూ ఉంటారు కాబట్టి సరైన పోషకాహారం తీసుకోకుండా ఉండడం వల్ల అనీమియా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇరాడికేట్ చేయడానికి మిల్లెట్స్ అనేది ఫుడ్లో చేర్చినట్లయితే కనుక అనీమియా ప్రాబ్లం అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద హై ఐరన్ కంటెంట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దేర్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ హై, ఇట్ ప్రివాలెంట్ టు fight against anemia in which most of the Indian women who are in reproductive age and infants they are suffering with this anemia. ఇప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోలేనటువంటి స్త్రీలకు పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని కూడా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది కాబట్టి దాని ప్రకారం మనం చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఓన్లీ కాల్షియం అనేది హైయర్ ఉందా
లేదంటే ఓన్లీ ఐరన్ అనేది హయ్యర్ ఉందా అనేది మనం చూసుకున్నట్లయితే కనుక వీ కెన్ సీ దట్ ఇట్ హ్యాస్ గుడ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ iron, and also it has good amino acid profile. It has good amino acid profile which helps in our muscular building. మన అమైనో యాసిడ్స్ అనేది మన బాడీలో అన్ని ఫంక్షన్స్కి కావాలి కాబట్టి అమైనో యాసిడ్ ప్రొఫైల్ అనేది మంచిగా ఉంది, మినరల్స్ కంటెంట్ అనేది మంచిగా ఉంది, అండ్ క్రూడ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా మంచిగా ఉంది. క్రూడ్ ఫైబర్ కంటెంట్ అనేది మంచిగా ఉంటే కనుక డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. సో న్యూట్రిషన్స్ అనేది ఫుడ్లో నుంచి బ్లడ్లోకి అబ్సార్బ్ అవ్వడానికి ఫైబర్ అనేది ప్రాపర్ డైజెషన్ అనేది అవసరం కాబట్టి సో గుడ్ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి మిల్లెట్స్ని ప్రిఫర్ చేయడం అనేది మంచి విషయం. సో ఇట్ హ్యాస్ అనదర్ బెనిఫిట్ ఆల్సో. ఇంతకుముందు కంపేర్ చేసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ గ్లూటెన్ ఫ్రీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో మనం గ్లూకోజ్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. బికాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా రిటైన్ అయిపోవడం ద్వారా వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది, లేజినెస్ అనేది ఉంటుంది. ఇట్ లీడ్స్ టు ద సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ గ్లోకోమా, లేదంటే నర్వ్స్కి సంబంధించినటువంటి డిసీజ్ రావడము, టూత్కి సంబంధించినటువంటి డిసీజ్ రావడము, కంటి చూపు సరిగ్గా లేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, నీరసము, ఇలాంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. ఇది గ్లూటెన్ ఫ్రీ ఉంది. ఇప్పుడు రైస్ తినొచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ రైస్ తినొచ్చా? తినలేరు. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే మిల్లెట్స్కి దే హ్యావ్ ద గ్లూటెన్ ఫ్రీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఫార్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ. డయాబెటీస్ ద్వారా ఒబేసిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒబేసిటీ ద్వారా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో అలాగా ఇలాంటి పేషెంట్స్ ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. చిన్నపిల్లల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఒబేసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో అలాంటి పేషెంట్స్లో కూడా మనం మిల్లెట్స్ని ప్రిఫర్ చేస్తే, మిల్లెట్స్ని సజెస్ట్ చేస్తే దే కెన్ హ్యావ్ గుడ్ డైటరీ ఇండెక్స్. సో ఇట్ హెల్ప్స్ టు మిల్లెట్స్ కన్సంప్షన్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దెన్ దట్ వే వీ కెన్ సీ దాట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ అ రిలేటివ్ ర్యాంకింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఫుడ్ అకార్డింగ్ టు హౌ దే ఎఫెక్ట్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ లేదంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇవి ఎక్కువగా ఉంది అని అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే రైస్లో ఎక్కువ, దానికన్నా కొంచెం వీట్లో ఎక్కువ. రైస్కి ఇప్పుడు రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటే తర్వాత తక్కువ కంటెంట్స్లో ఉంది కార్బోహైడ్రేట్స్ వీటిలో. అందుకనే రైస్ తినలేని వారు చపాతీలు తింటూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు కూడా కన్జ్యూమ్ చేయలేనటువంటి వారు డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఒబేసిటీ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిల్లెట్స్ని ప్రిఫర్ చేయొచ్చు. మిల్లెట్స్ని ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ మిల్లెట్స్ని మనం సూపర్ క్రాప్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్ క్రాప్స్ మనం తీసుకున్నట్లయితే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ రైస్, వీట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సూపర్ క్రాప్ అని ఎందుకు అంటున్నాం? దీస్ ఆర్ ఫోటోసెన్సిటివ్. ఫోటో ఇన్సెన్సిటివ్ అని అంటే దే డు నాట్ రిక్వైర్ స్పెసిఫిక్ ఫోటో పీరియడ్ ఫర్ ఫ్లవరింగ్. కొంతమంది అంటే కొన్ని ప్లాంట్స్ ఏవైతే మనం తీసుకున్నట్లయితే కనుక అవి మనం చూసుకున్నట్లయితే దానికి ఫోటో ఎక్స్పోజర్, లైట్ ఎక్స్పోజర్ అనేది సర్టెన్ పీరియడ్ ఉండాలి. మనం చిన్నప్పుడు సిబిఎస్ బుక్స్లో చదువుకొని ఉండుంటాం 3 to 5 hours ఆఫ్ లైట్ ఉంటే దాని బ్లూమింగ్ అనేది జరుగుతుంది, ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది అని. సో అలాగా ఇది ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట. ఇంత స్పెసిఫిక్ ఫోటో పీరియడ్ ఉండాలి అనేటువంటి రిక్వైర్మెంట్ అనేది లేదు. క్లైమేట్ చేంజెస్ అనేవి జరిగినా కూడా దానికి రెసిలియంట్గా ఉంటుంది. అంటే క్లైమేట్ చేంజెస్ అంటే ఇప్పుడు సడన్గా వర్షం ఎక్కువగా వచ్చి ఎండ ఎక్కువగా వచ్చినా కూడా అలాంటి వాతావరణ మార్పులకి తట్టుకొని ఉండగలుగుతుంది. కాబట్టి ఇది సూపర్ క్రాప్గా క్లైమేట్ చేంజ్ రెసిలియంట్గా పిలవచ్చు అనమాట. సో మిల్లెట్స్ దే కెన్ బి గ్రోన్ ఆన్ పూర్ సాయిల్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అనేవి మనం యూరియా అని
పొటాషియం అని ఇలాంటివి చాలా రకాలైనటువంటి మందులు వాడతాము, ఆర్గానిక్ మెన్యూర్స్ వాడతాము ఒక పంట చేతికి రావాలి అని అంటే. ఇప్పుడు బియ్యము పండించేటువంటి వాళ్ళు, ప్యాడీ పండించేటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఎరువులు వాడతారండి? చాలా రకాలైనటువంటి ఎరువులు వాడాల్సి ఉంటుంది మంచి క్రాప్ రావాలి అంటే. దానికి సేద్యం జరిగించడానికి మంచి రకాలైనటువంటి ఎరువులు, దానాలు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం అనేది మిల్లెట్స్తో రాదనమాట. కొంచెం న్యూట్రిషన్స్ వాల్యూస్ అంటే సాయిల్ ఇండెక్స్ అనేది, న్యూట్రిషన్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నా కూడా అలాంటి భూమి మీద మిల్లెట్స్ అనేవి పండుతాయి. కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు. లెస్ వాటర్ కన్జ్యూమింగ్. ఇప్పుడు రైస్, వీట్ తీసుకున్నట్లయితే కనుక మనకి తెలుసు గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఎక్కువగా పండినటువంటి పంటలు ఏంటి? రైస్ అండ్ వీట్. ఇప్పటికీ కూడా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఎక్కువగా పండేటువంటి పంటలు ఏంటి? ప్యాడీ అండ్ వీట్. సో వీటికి ఎక్కువగా వాటర్ కావాలి. వాటర్ ఎక్కువగా లేకుంటే కనుక ఇవి పండవు. పంజాబ్లో మనం చూసుకున్నట్లయితే కనుక 5 రివర్స్ ఉంటాయి. అందుకే అక్కడ అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ వీట్ అండ్ రైస్ అనేవి పండించడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ కూడా, స్పెషల్ కండిషన్స్ అనేవి ఈ మిల్లెట్స్ గ్రోత్కి అవసరం లేదు. లెస్ వాటర్ కన్జ్యూమింగ్. దీస్ ఆర్ లెస్ వాటర్ కన్జ్యూమింగ్ అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ అండర్ ద డ్రాట్ కండిషన్స్. కొంచెం వాటర్ తక్కువగా ఉన్నా కూడా, కరువు ప్రాంతాలు అంటే ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి క్రాప్ని పెంచవచ్చు. సో అండర్ నాన్ ఇరిగేటెడ్ కండిషన్స్, వెరీ లో రెయిన్ఫాల్ ఇండికేట్ చేసేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మిల్లెట్స్ ప్రొడక్షన్ని మనం పెంచవచ్చు అనమాట. ఇట్ హ్యాస్ లో కార్బన్ అండ్ వాటర్ ఫుట్ ప్రింట్. లో కార్బన్ ప్రింట్ ఉంటుంది, వాటర్ ఫుట్ ప్రింట్ కూడా తక్కువ. సో రైస్ ప్లాంట్స్ నీడ్స్ ఆల్మోస్ట్ 3 times more water to grow in comparison to the millets. So we can see that. So obviously వాటర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాల్సినటువంటి ప్లాంట్స్తో పోలిస్తే మిల్లెట్స్కి తక్కువ. కాబట్టి దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ సూపర్ క్రాప్ అనమాట. సో ఇట్ హ్యాస్ షార్ట్ గ్రోయింగ్ సీజన్ ఆల్సో. షార్ట్ గ్రోయింగ్ సీజన్ అంటే మనం ఏమి చెప్పుకోవచ్చు? ఇట్ హ్యాస్ 70 to 100 days షార్ట్ గ్రోయింగ్ సీజన్. యాజ్ మనం వీటితో కంపేర్ చేసుకుంటే ప్యాడీ అండ్ వీట్కి ఆల్మోస్ట్ 120 to 150 days ఉంటే మిల్లెట్స్కి మాత్రం 70 to 100 days ఉందన్నమాట. దట్స్ హౌ. సో మనం వాటర్ గురించి మాట్లాడుకున్నాం, లో వాటర్ ఫుట్ ప్రింట్ అని చెప్పుకున్నాం కదా. మరి ఎలాంటి వాటర్ ఫుట్ ప్రింట్ అవసరం దానికి అంటే లో వాటర్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. వేర్ వీ కెన్ సీ 350 to 500 millimeters. ఇంత కంటెంట్స్ ఆఫ్ వాటర్ ఉంటే సరిపోతుంది. వేరస్ ప్యాడీ ఇట్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ 600 to 1200 millimeters ఆఫ్ వాటర్. వాటర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చాలా హాఫ్ ఆఫ్ ది వాటర్ అనేది ఇక్కడ ఉంటే సరిపోతుంది ఫర్ మిల్లెట్స్ ప్రొడక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? For that, what we have to do? Initiatives taken by the government for this initiative to increase the production of the millets. It is initiative taken by the nutritional security through the intensive millet promotion. ఈ ఒక ఆర్గనైజేషన్ దాని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రవేశపెట్టడం జరిగింది. దట్ ఈస్ ఎంఎస్పి, ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పి. ఎంఎస్పి అంటే ఏంటో మనకు తెలుసు, మినిమం సపోర్టివ్ ప్రైస్ విచ్ ఇస్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ద ఫార్మర్స్. సో అలాగా ఎంఎస్పిని కూడా పెంచడం జరిగింది. సో ఎంఎస్పిని పెంచి బిగ్గర్ ప్రైస్ ఇన్సెంటివ్స్ని ఫార్మర్స్కి ఇవ్వడం ద్వారా ప్రొడక్షన్ అనేది పెంచుతున్నారు. సో ఫార్మర్స్కి కూడా దీన్ని పెంచడం వల్ల ఎక్కువగా ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎంఎస్పిని పెంచడం జరిగింది, ఇన్సెంటివ్స్ని కూడా గ్రాంట్ చేయడం జరిగింది అనమాట. టు ప్రొవైడ్ అ స్టడీ మార్కెట్ ఫర్ దిస్ ప్రొడ్యూస్. మార్కెట్లో పండించిన తర్వాత ఓకే ఎంఎస్పి వాల్యూ ఇచ్చి దాన్ని పండిస్తారు, రైతులకి ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని పండిస్తారు. సరైన ధర తీసుకున్న తర్వాత మార్కెట్లో అది వెళ్ళకపోతే పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి స్టడీ మార్కెట్ అనేది కూడా ఉండేలాగా చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందనమాట. సో గవర్నమెంట్ హ్యాస్ ఇంక్లూడెడ్ దిస్ మిల్లెట్స్ ఇన్ ద పీడిఎస్ ఆల్సో. ఇంతకుముందు పీడిఎస్లో మనం ఓన్లీ ప్యాడీ ఆర్ రైస్ మనం చూసాం, తర్వాత వీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసాం. సో
వీటితో పాటు మిల్లెట్స్ని కూడా చేర్చాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. సో ఇంట్రడ్యూస్ ద ప్రొవిజన్ ఫర్ ద సీడ్ కిట్స్ and inputs to the farmers, and they are giving the seed kits, and they are giving certain kinds of technological inputs to the farmers how they can grow these millets. మంచి ఫేవరబుల్ కండిషన్స్ని క్రియేట్ చేసుకొని ఎలాగ మంచి పంటను పండించవచ్చు అని చెప్పి ఫార్మర్స్కి మంచి ఇన్పుట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. వాల్యూ చైన్స్ని బిల్డ్ చేయడం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం, అండ్ మార్కెటబిలిటీ ఆఫ్ ద మిల్లెట్స్ని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫార్మర్స్ని ఇన్సెంటివైజ్ చేయడం, ఎస్పెషలీ దీస్ ఫార్మర్స్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ రాజస్థాన్, southern Karnataka, ఈస్టర్న్ మధ్యప్రదేశ్, ఈ ఏరియాస్లో ఉండేటువంటి ఫార్మర్స్కి ఈ యొక్క ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఈ బాజ్రాని, రాగిని, మైనర్ మిల్లెట్స్ని ఎవరైతే పండిస్తున్నారో, కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళు రైస్కి వీటికి తిరగకుండా, ఈ ప్రొడక్షన్ వైపు మళ్ళకుండా వాళ్ళకి ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నటువంటి వారికి ప్రోత్సహించేలాగా సర్టెన్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో రీజన్ స్పెసిఫిక్ స్ట్రాటజీని బూస్ట్ చేస్తూ ఈ కన్సంప్షన్ని కూడా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి స్పెషల్ ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో PDS కెన్ కంటిన్యూ to supply this rice and wheat, and but the schools and Anganwadis which we know they are giving the food as pulses ivi evaithe unnayo, they are giving that rice and pappu annam like that. For that also they are including these locally produced millets in their diet. Local ga produce చేసినటువంటి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంగన్వాడీస్లో, స్కూల్స్లో ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట. సో అంగన్వాడీలో ఉండేటువంటి పిల్లలకి కూడా ఈ యొక్క మిల్లెట్స్ అందుతాయి, లేదంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఈ యొక్క మిల్లెట్స్ అందేటువంటి అవకాశం ఉంది, న్యూట్రిషన్ వాల్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ దట్ వే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఒక బ్రీఫ్గా. ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ పరంగా మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది ఎందుకు మంచిది, అగ్రికల్చర్కి అండ్ హెల్త్కి సంబంధించి, అండ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినంత వరకు కూడా ఇది సస్టైనబుల్ ఫుడ్ సోర్సెస్ ఫర్ హంగర్. ఇప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా పంచడం అనేది జరిగేటువంటి అవకాశం కొంచెం తక్కువగా ఉంది. ఎందుకనంటే వీట్ ప్రొడక్షన్ కానీ ప్యాడీ ప్రొడక్షన్ కానీ తక్కువగా ఉంది. అది ప్రజలందరికీ కూడా ఇంక్రీజింగ్ పాపులేషన్లో దాన్ని అవసరమైనటువంటి విధంగా పంచిపెట్టడం అనేది జరగదు. కాబట్టి దాంట్లో మిల్లెట్స్ని కూడా యాడ్ చేసినట్లయితే కనుక సస్టైనబుల్ ఫుడ్ సోర్స్ అనేది పవర్టీని ఇరాడికేట్ చేయడానికి, హంగర్ని ఇరాడికేట్ చేయడానికి, లో న్యూట్రిషియస్ ఇండెక్స్ని ఇరాడికేట్ చేయడానికి ఇలాగా ఉపయోగపడుతుంది అనమాట. క్లైమేట్కి కూడా రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ అనేవి రావడం, లేదంటే మొక్కలకి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బుల నుంచి అది రెసిస్టెంట్గా ఉంటుంది. కాబట్టి సో వీ కెన్ ఇంక్లూడ్ మిల్లెట్స్ ఇన్ ఆ కల్టివేషన్. మిల్లెట్స్ కన్స్యూమ్ చేయడం ద్వారా మనం డిస్కస్ చేసుకున్నట్లుగా దీంట్లో ఉండేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ లైక్ మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, లేదంటే వివిధ రకాలైనటువంటి బెనిఫిషియల్ న్యూట్రిషియస్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ హై పర్సంటేజ్. కాబట్టి మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా. Rich in bioactive compounds, we have discussed about this amino acid profile which is present in good amounts in them, and it has rich in bioactive compounds also. So health safety అనేది మనం చూసుకున్నట్లయితే కనుక these are gluten free కాబట్టి these are good for people who are suffering with obesity and diabetes. Low glycemic index ఉండడం వల్ల these can be taken by the people who are suffering with this diabetes and cardiovascular disease. హైపర్టెన్షన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, లేదంటే కనుక వివిధ రకాలైనటువంటి గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఇది తీసుకోవచ్చు. కాబట్టి
it has health safety also, and economic security also. We have discussed about this already kada. Climate change అనేది అధికంగా ఉన్నా కూడా డ్రాట్ కండిషన్స్లో కూడా అంటే లో వాటర్ అవైలబిలిటీ రీజన్స్లో కూడా ఇది పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఫార్మర్స్కి ఇవ్వడానికి మిల్లెట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి పెంచడానికి లో వాటర్ కావాలి అని అంటే లో ఎలక్ట్రిసిటీ కావాలి, సరిపోతుంది కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ కూడా సీడ్స్ మీద లో ఇన్వెస్ట్మెంట్, దానికి పెంచడానికి కావాల్సినటువంటి ఎరువులు, మిగతా రకాలైనటువంటి మెన్యూర్స్, ఫర్టిలైజర్స్ మీద కూడా తక్కువగా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అ లో ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ త్రూ ద వాల్యూ అడిషన్. ఈ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా మన కంట్రీ ఎకానమీకి ఉపయోగపడుతుంది, న్యూట్రిషనల్గా ఉపయోగపడుతుంది, ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఉపయోగపడుతుంది, ఓవరాల్గా మన కంట్రీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది పెంచాలి అని చెప్పి న్యూ ఇనిషియేటివ్స్ అనేది గవర్నమెంట్ తీసుకొని 2023ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ప్రొడక్షన్ ఇయర్గా చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ అండ్ we are done with the first topic, and next we are moving on to the second topic, that is about the corals. బ్లాక్ corals అనేవి దొరకడం జరిగింది. ఎక్కడ? ది గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఎక్కడ ఉంది ఇది? ఆస్ట్రేలియాలో ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో ఉంది. మరి కొరల్స్ అంటే ఏంటి? కొరల్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ what we call, they can be seen in the shallow waters and the deep waters also. So they are the small creatures. There are different kinds of species which are present. మనం షాలో వాటర్స్లో కనిపించే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అండ్ డీప్ వాటర్స్లో కూడా ఈ కోరల్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్ అనమాట. సో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ బ్లాక్ కోరల్స్, దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అందుకే మనం చదవాలి కూడా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆ ప్రిలిమ్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆ మెయిన్స్ ఆల్సో. మరి బ్లాక్ కోరల్స్ అంటే ఏంటి? Black corals ante antipatarians. What are these antipatarians? We can see these are the black corals which are rarely black, and depending on the species they are white, red and green, yellow and brown. So outer appearance anedi ఏ color లో ఉన్నా కానీ their skeleton is black. That's why they are called as antipatarians అన్నమాట. అది వాటి యొక్క typical feature. So these are rigid, dark colored black and brown skeleton which is present in them, and 150 known species of black corals అనేవి ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. There are at least 14 different black coral species which are found in Hawaii. హవాయిలో 14 different black coral species ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఫార్. సో అసలు జరిగింది ఏంటి అని అంటే, ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ ఒక రీసెర్చ్ని చేయడం జరిగిందనమాట. గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ వెళ్ళి, స్కూబా డైవర్స్ ఎంతమందికి తెలుసు? స్కూబా డైవింగ్ చేసేటువంటి వాళ్ళు డీప్ వాటర్స్లోకి వెళ్ళి సర్చ్ చేస్తారు. అలాగే ఈ రీసెర్చర్స్ ఏం చేశారు అని అంటే, రిమోట్ కంట్రోల్డ్ సబ్మరైన్ని డీప్ వాటర్స్లోకి పంపించడం జరిగింది. ఈ రిమోట్ కంట్రోల్డ్ సబ్మరైన్ ఎంత దూరం వెళ్ళిందంట? ఇట్ ఆల్మోస్ట్ వెంట్ ఇంటూ 760 meters. 760 meters దూరంలోకి వెళ్ళడం వల్ల అక్కడ వీళ్ళు బ్లాక్ కోరల్స్ని కనిపెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ రిపోర్టెడ్ స్పీషీస్ మనం 14 డిఫరెంట్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదు. కానీ 5 more, ఇంకా 5 డిఫరెంట్ స్పీషీస్ని కనిపెట్టడం జరిగింది. 5 న్యూ డిఫరెంట్ స్పీషీస్ని కనిపెట్టడం జరిగింది కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ it is a part of a research which is conducted by the Smithsonian Institution which is located in Washington. So where
Where is this Great Barrier Reef is located? And Coral Sea Reef అని కూడా అని అంటాం మనం. It is located in Australia. సో corals and zooxanthellae అంటే ఈ corals మీద ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నమాట. zooxanthellae, they survive through the process called as mutualism అని అంటే ఈ రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి. 1, 2 అని చెప్పి పేర్లు పెట్టుకుందాం. ఈ రెండు ఆర్గానిజమ్స్లో 1 కానీ 2 కానీ రెండు కూడా హార్మ్ చేయబడవు అనమాట. ఇప్పుడు పారాసైట్ అనేది చూసుకున్నట్లయితే కనుక హోస్ట్ విల్ బి ఎఫెక్టెడ్ అండ్ ఆర్గన్ 2 విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ పారాసైట్ ఓన్లీ విల్ బి గెటింగ్ ఓన్లీ ద పారాసైట్ విల్ బి గెటింగ్ దట్ బెనిఫిట్. అలాగా మ్యూచువలిజంలో ఏం జరుగుతుందని అంటే నైదర్ ద హోస్ట్ నార్ ద పారాసైట్ they are not getting affected but they are getting benefits from each other. Mutual ga benefits అనేవి వస్తుంది కాబట్టి they are surviving through this mutualism. దీన్ని మనం corals ని మనం చూసుకున్నట్లయితే గనుక we can consider them as rain forest of oceans యొక్క రెయిన్ ఫారెస్ట్ గా కూడా దీన్ని పిలుస్తారనమాట. సో corals అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లుగా దీస్ ఆర్ seen in shallow waters and the deep waters also. దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూషన్ అనేది corals డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకున్నట్లయితే కనుక డీప్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ సీస్ where these black corals are most frequently found and while they are present in all oceans. So carnivores include these black corals because they are feeding on the zooplanktons మీద ఫీడ్ అవుతుంది కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కార్నివర్స్ అంటే ఏంటి విచ్ దే ఫీడ్ ఆన్ ద యానిమల్స్. హెర్బివర్స్ అంటే విచ్ యానిమల్స్ ఫీడ్ ఆన్ ద ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది అనమాట. సో గత 3 సంవత్సరాలుగా 2016లో 2017లో 2020లో జరుగుతున్నటువంటి బ్లీచింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఇది మనం ఆల్రెడీ క్లైమేటిక్ చేంజెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కోరల్ బ్లీచింగ్ గురించి మనం డిస్కస్ చేసి ఉన్నాం కదా, అలాగా అనమాట. సో ఇది రిలవెంట్ కానీ సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ద ఇన్పుట్ అబౌట్ దట్ అగైన్. ఈ కోరల్ రీఫ్స్కి సంబంధించినటువంటి వరకు కూడా ఈ బ్లీచింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ ఇయర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి, ఏ ఏరియాస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి మీరు చూడొచ్చు. ఇక్కడ 2016లో ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇది మోస్ట్ సివియర్ బ్లీచింగ్ జరిగినటువంటి ఏరియా అనమాట. ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఏరియా మీరు చూసినట్లయితే కనుక అంటే బ్లీచింగ్ జరగలేదు, లేదంటే నెగ్లిజిబుల్ బ్లీచింగ్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 2016 పార్ట్లో ఎక్కడ జరిగింది, 2017 పార్ట్లో ఎక్కడ జరిగింది అండ్ 2020లో ఇట్ హ్యాస్ రీచ్డ్ ఆల్ ఓవర్ ద కోరల్ బ్యారియర్ రీఫ్. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్ అబౌట్. సో 2016లో అసలు గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, ఇది మన ఆస్ట్రేలియన్ కాంటినెంట్. హియర్ వీ కెన్ సీ ద గ్రేట్ కోరల్ రీఫ్ బ్యారియర్. సో కోరల్ సీ అని చెప్పి పిలుస్తాం. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్. సో మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ దీస్ ఆర్ కార్నివర్స్ ఫీడింగ్ ఆన్ జూప్లాంక్టాన్. ఫస్ట్ సింబయోసిస్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ది మ్యూచువలిజం ఆల్సో. మ్యూచువలిజం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో సింబయోసిస్ అండ్ మ్యూచువలిజం దే ఆర్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ టర్మ్స్ వేర్ ద టూ ఆర్గానిజమ్స్ ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఈ యొక్క ఇక్కడ చూస్తున్నటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్గే విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద కోరల్స్. ఈ బ్లీచింగ్ అనేది జరగడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే దీస్ ఆల్గే విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద కోరల్స్ విచ్ ఆర్ గివింగ్ బ్యూటిఫుల్ కలర్ టు దిస్ కోరల్స్ దే ఆర్ డిపార్టింగ్ దట్. ఇప్పుడు బ్లీచింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, దాని మీద ఉన్నటువంటి ఆల్గే వెళ్ళిపోవడం ద్వారా దానికి ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఈ యొక్క బ్లీచింగ్ జరిగింది అని అంటున్నాం అనమాట. దానికి ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ పోతుంది, ఆ కలర్ పోతే కనుక అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ మారిపోతుంది. సో కోరల్ రీఫ్స్ అనేవి దెబ్బతింటాయి, అవి
దాని మీద ఉండాల్సినటువంటి ఆర్గానిజమ్స్ ఉండకపోతే దానికి న్యూట్రిషన్ అనేది అందదు కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ డై. సో దట్స్ హౌ దే సర్వైవ్. సో ఆల్గే ఉంటుంది కాబట్టి జూ ప్లాంక్టన్స్ దాని మీద ఉంటున్నాయి కాబట్టి దే ఆర్ సర్వైవింగ్. సో హియర్ వీ కెన్ సీ ద మ్యాప్ in which part of the Australia, in which part of the Pacific Ocean this Great Barrier Reef is present. So that is how they are getting impacted. So this is about that. So let's see some attributes about these corals. So black corals, they are found in both shallow seas and depths of about the 8,000 meters. So individual corals can survive for more than 4,000 years. 4,000 years వరకు కూడా ఇవి బ్రతికి ఉండగలవు అనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్లో ఉంటాయి అనమాట. ఫెదర్స్ లాగాను, లేదంటే ఫ్యాన్స్ లాగాను ఉంటాయి. ఫెదర్స్ లాగా, ఫ్యాన్స్ లాగా, బుషెస్ లాగా, అండ్ అదర్స్ దే లుక్ లైక్ అ స్ట్రైట్ విప్ ఆల్సో. సో దే ఆర్ ఫిల్టర్ ఫీడింగ్. ఫిల్టర్ ఫీడింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు స్ట్రక్చర్ ఇలా ఉంది, దీని ద్వారా వెళ్ళేటువంటి జూ ప్లాంక్టాన్ అనేది వాటర్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. దీని ద్వారా వెళ్ళినప్పుడు ఇది స్పంజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటర్లో స్పంజ్ని ముంచి బయటకు తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆ వాటర్లో కొంచెం కలర్ మనం యాడ్ చేసినట్లయితే ఆ కలర్ని కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది కదా స్పాంజ్. అలాగే సేమ్ ఈ వాటర్ దీని నుంచి పాస్ అయ్యి వెళ్ళేటప్పుడు ఈ జూ ప్లాంక్టాన్ దీంట్లో వెళ్తుంది కాబట్టి దీంట్లో ఆ జూ ప్లాంక్టాన్ అనేది ఉండిపోతుంది అనమాట. అప్పుడు ఈ ఫిల్టర్ ఫీడింగ్ ద్వారా ఈ బ్లాక్ కోరల్స్ అనేవి సర్వైవ్ అవుతుంది. ఏం తీసుకుంటుంది, మైక్రోస్కోపిక్ జూ ప్లాంక్టాన్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డీప్ వాటర్స్. అది ప్లెంటిఫుల్ ఉంటుంది కాబట్టి దాని మీద సర్వైవ్ అవుతుంది. సో లైట్ అండ్ ఫోటోసింథసిస్ ప్రొవైడ్ ఫర్ వైబ్రెంట్ షాలో వాటర్ కోరల్స్. వి నో షాలో వాటర్స్లో మనం ఫోటోసింథసిస్ అనేది చూడొచ్చు, అంటే దే క్యాన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్. షాలో వాటర్స్లో ఉండేటువంటి కోరల్స్ మోస్ట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద ఆల్గే విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ దెమ్. అలాగా డీప్ వాటర్స్లో ఉండేటువంటి వాటికి ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ అనేవి ఉండవు అనమాట. సో సిమిలర్ టు దిస్ షాలో కొరల్స్ దే క్రియేట్ అ వైబ్రెంట్ రీఫ్స్ అండ్ teeming with the fish. And deep water corals లో ఉండేటువంటి black corals, it is acting as a vital habitats for different kinds of fishes and invertebrates which feed on them. దీంట్లోకి వచ్చి దాక్కునేటువంటి ఫిషెస్ కానీ లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ కానీ ప్రిడేటర్స్ నుంచి తప్పించుకోవడానికి వీటికి వచ్చి దీనిలో దాక్కునేటువంటి అవకాశం. ఫైండింగ్ నిమో సినిమా చూసారా? ఫైండింగ్ నిమో సినిమాలో అది కోరల్ రీఫ్స్లోనే వెళ్ళి దాక్కుంటుంది. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ కానీ క్రాబ్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్న చిన్న టైనీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కొరల్స్లో వెళ్ళి దాక్కుంటాయి కాబట్టి దే ఆర్ యాక్టింగ్ యాజ్ వైటల్ హ్యాబిటేట్స్ అనమాట. దట్స్ హౌ దే ఆర్ గివింగ్ ప్రొటెక్షన్ అండ్ హ్యాబిటేట్స్. If we see the corals which are present in the shallow waters, they are not acting that much as the habitat, but they are only acting as the barriers which are located in there. So black corals, they are filter feeders. They consume the small zooplanktons which are present in the deep waters, and they opposed to the colorful and shallow water రిలేటివ్స్. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్లయితే డీప్ వాటర్ కొరల్స్కి షాలో వాటర్ కొరల్స్కి డీప్ వాటర్ కొరల్స్ అనేవి కొంచెం కలర్ డార్క్ కలర్స్లో బ్రౌనిష్గా బ్లాక్గా ఉంటాయి. వేరాస్ షాలో వాటర్ కొరల్స్ వీ కెన్ సీ ద పింక్ షేడ్లో, ఆరెంజ్ కలర్లో, రెడ్డిష్ కలర్లో ఉంటాయి అనమాట. బికాస్ ఆఫ్ ద సన్ అండ్ బికాస్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. వీ కెన్ సీ ఇన్ ద పాస్ట్ ఈ కొరల్స్లో రీజన్స్ ఏరియాస్ దే ఆర్ గ్యాదరింగ్ యూటిలైజింగ్ ద డిస్ట్రక్టింగ్ అండ్ డ్రెడ్జింగ్ అండ్ ట్రాలింగ్ టెక్నిక్స్. డ్రెడ్జింగ్ అంటే ఏంటి, ట్రాలింగ్ అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? ఇంతకుముందు కొరల్స్ని డీప్ వాటర్స్ నుంచి తీసుకోవాలి అంటే దే యూస్ దిస్ డ్రెడ్జింగ్ అండ్ ట్రాలింగ్. ఫస్ట్ డ్రెడ్జింగ్ అంటే ఏంటో చేసుకుందాం. ఇప్పుడు మనం అడుగున ఉన్నటువంటి మట్టిని తీయాలి అని అనుకుంటే కనుక రివర్స్లో వీ యూస్ స్కూప్ లైక్ ఆఫ్ థింగ్ టు టేక్ అవుట్ దిస్ kind of sediments which are present in the rivers or the ocean sediments ని తీసుకోవడానికి కానీ అలాగే తీసుకోవడం అనమాట. డ్రెడ్జింగ్ అంటే డిగ్ డీప్ అని అర్థం, యూజింగ్ అ స్కూప్ లైక్ థింగ్. ట్రాలింగ్ అంటే ఏంటి,
ఒక కోన్ షేప్‌లో ఉండేటువంటి నెట్ ఇలా ఉంటుంది గదా! నెట్ ఇలా ఉన్నటువంటి నెట్‌ని యూజ్ చేసి మనం ఫిషింగ్ జేస్తూ ఉంటారు. ఎక్కువగా సరదాకి చేసేటువంటి ఫిషింగు, లేదంటే టూరిస్టులు వెళ్ళినప్పుడు చేసేటువంటి ఫిషింగ్ ఇలాంటి వాటికి యూజ్ చేసేటువంటి ఇది నెట్ అనమాట. కొంతమంది జీవనాధారం కోసం గూడా ఇలాంటి నెట్‌ని యూజ్ చేసి చేస్తూ ఉంటారు. దాన్ని ట్రాలింగ్ అనమాట. ట్రాలింగ్ అంటారు. ఆ ట్రాలింగ్ యూజ్ చేసి తీసుకునేటప్పుడు ఫిషెస్ కోసం మనం వేటాడినప్పుడు డ్రెడ్జింగ్ అనేది చేసినప్పుడు ఆబ్వియస్లీ కొరల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ది డీప్ ఏరియాస్లో ఉండేటువంటి ఈ కొరల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. స్పీషీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో 5 new species they have been discovered and fascinating specimens have been discovered. ఆల్మోస్ట్ 760 meters బిలో వాటర్ సర్ఫేస్లో దాన్ని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ వి టేక్ 2504 distinct invertebrates lived in a single black coral colony, and the scientists have gathered that in 25 దాన్ని ఏమంటారు 2005వ సంవత్సరంలో కాలిఫోర్నియన్ కోస్ట్లో యునైటెడ్స్కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ దీన్ని కనిపెట్టడం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు జరిగినటువంటి రీసెర్చ్ ఎలా జరిగిందంట, 31 డైవ్స్ చేస్తే 60 బ్లాక్ కోరల్ స్పెసిమెన్స్ అనేవి దొరికాయి. ఆ బ్లాక్ కోరల్ స్పెసిమెన్స్ని మరి ఎలా జాగ్రత్తగా పైకి తీసుకొస్తారు అని అంటే దే ఆర్ ప్లేస్డ్ ఇన్ అ ప్రెషరైజ్డ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ బాక్స్లో పెట్టి దాన్ని సర్ఫేస్కి తీసుకురావడం జరుగుతుంది అనమాట. మరి సర్ఫేస్కి తీసుకొచ్చిన తర్వాత సైంటిస్టులు మరి కామ్గా ఉంటారా అంటే కుదరదు. ఏం చేస్తారు, దాని యొక్క ఫిజికల్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేస్తారు అండ్ దే డూ ద డిఎన్ఏ సీక్వెన్సింగ్ని చేసి వాటిని వాటి ఇప్పుడు 5 న్యూ స్పీషీస్ అని ఎలా చెప్తున్నారు, చూడడానికి అన్నీ ఒకేలాగా ఉండొచ్చు, చిన్న చేంజెస్ ఉండొచ్చు, కానీ అవి ఒకదాని నుంచి ఇంకొకటి డిఫరెంట్ అని చెప్పి ఎలా చెప్తారనంటే బై దిస్ ఫీచర్స్ ఓన్లీ. ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ as మార్ఫాలజీ, అండ్ నెక్స్ట్ దే గెట్ ఇన్ టు ద డిఎన్ఏ సీక్వెన్స్ టు గెట్ దెమ్ ఇన్ టు ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాక్స్, అంటే వివిధ రకాలుగా డివైడ్ చేయడానికి వాటిని ఉపయోగించుకుంటారనమాట. సో అలాగా అమాంగ్ 5 one was found growing on the shell of నాటిలస్ అనేటువంటి ఆర్గానిజం షెల్ మీద ఒక స్పీషీస్ అనేది దొరకడం జరిగింది. దట్ ఈస్ 2500 feet below the water or the 2500 feet below the ocean's surface. ఇలా అనమాట. ఇందాక మనం కైటిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. కైటిన్ అంటే ఏంటి అని అంటే మనం ఇంతకు ముందు చాలా రకాలైనటువంటి ఆర్గానిజమ్స్లో ఇది చూసాం. ఎక్కడ చూసారో మీకు గుర్తుందా, క్రస్టేషన్స్ అంటే క్రాబ్స్ కానీ ప్రాన్స్ కానీ వీటి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు కూడా ఈ కైటిన్ అనేది ఎక్సోస్కెలిటన్ గా ఎండోస్కెలిటన్ గా యాక్ట్ చేస్తుంది అనమాట యాజ్ ప్రొటెక్షన్. సో దట్స్ హౌ దిస్ గివ్ ప్రొటెక్షన్ అనమాట. సో కైటిన్ ఇట్ ఈస్ అమైనో పాలిసాకరైడ్ పాలిమర్. అమైనో polysaccharide polymer. It is a building material and it gives the strength to the exoskeleton. Crustaceans ki, insects ki కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ని ఇవి ఇస్తాయి అనమాట. సమ్టైమ్స్ it acts as a cell wall to fungi also, few species of fungi. సో మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా డ్రెడ్జింగ్ అండ్ ట్రాలింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూస్డ్ ఆర్ డిస్ట్రాయింగ్ ద corals which are present in the deep areas region. సో మనము ఓవర్ ఫిషింగ్ చేయడం ద్వారా లేదంటే ఎక్స్ప్లాయిటేషన్ చేయడం ద్వారా ఇవి పాడవుతున్నాయి కాబట్టి వీ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ దిస్ ఓవర్ ఫిషింగ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ బ్లాక్ కోరల్స్ యాక్చువల్గా ఎక్కువ జ్యువెలరీస్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇల్లీగల్ హార్వెస్టింగ్ అనేది కూడా జరుగుతుంది. ఈ లీగల్గా తీసుకెళ్తే ఎక్కువ ఖరీదు పెట్టాలి కాబట్టి ఇల్లీగల్గా తీసుకెళ్తే తక్కువ అవుతుంది, లేదంటే డబ్బులే కట్ట అవసరం లేదు కాబట్టి ఇల్లీగల్ హార్వెస్టింగ్ అనేది చేస్తున్నారు. సో దాన్ని కూడా అరికట్టాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ట్రాలింగ్ నెట్ యూసేజ్ అనేది మనం చూసుకున్నాం.
ట్రాలింగ్ నెట్ యూసేజ్ అనేది దాని గురించి మాట్లాడుకున్నాం. దానివల్ల కోరల్స్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ వీ కెన్ డూ దాట్ ఫర్ ఫిషింగ్ ఆర్ డైరెక్ట్లీ వీ కెన్ ఎయిమ్ ఫర్ ద కోరల్స్ ఆల్సో. దేనికోసం చేసినా కానీ పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు మాకు మామిడికాయని కొట్టాలి అని చెప్పి మనం ట్రై చేసినప్పుడు అది కొమ్మకో పక్కన ఉన్నటువంటి వేరే కాయకో దెబ్బ తగులుతుంది ఆబ్వియస్లీ. అలాగే ఈ నెట్ని యూస్ చేసుకొని మనము ఆ యొక్క కోరల్స్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేసినప్పుడు దానివల్ల పక్కన ఉన్నటువంటి కోరల్స్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా దేనివల్ల పాడయ్యేటువంటి అవకాశం ఉంది, రిక్రియేషనల్ యాక్టివిటీస్ వల్ల ఇవి పాడవుతాయి. స్కూబా డైవింగ్ అని అంటాం కదా, ఇలాగా దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి అగ్రికల్చర్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ అవి ఎక్కడికి వదిలేస్తున్నారు, వాటర్ బాడీస్లోకి వదిలేస్తున్నారు. ఈ చిన్న చిన్న లేక్స్ రివర్స్లో కలిస్తే రివర్స్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కాబట్టి దాని ద్వారా ఈ యొక్క కోరల్స్ అనేవి దెబ్బతింటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాబ్లము కోరల్ బ్లీచింగ్. కోరల్ బ్లీచింగ్ అనేది జరగడం వల్ల హ్యాబిటేట్ అనేది పాడవుతుంది. ఆ కలర్ఫుల్గా ఉండేటువంటివి కాస్త వైట్ కలర్లో మారిపోతున్నాయి. కోరల్ బ్లీచింగ్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే యాసిడిక్ కండిషన్స్ అనేవి పెరగడం వల్ల, పొల్యూషన్ పెరగడం వల్ల ఈ యాసిడిక్ కండిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. మళ్ళా సీ టెంపరేచర్స్ అనేవి పెరగడం ద్వారా ఈ కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ యాసిడిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే విచ్ హ్యాస్ సల్ఫర్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, లేదంటే నైట్రిక్ యాసిడ్ కానీ, ఇవి వాటర్తో కలిసినప్పుడు ఇవి ప్రాణాంతకమైనటువంటి యాసిడ్స్గా మారుతున్నాయి. ఫస్ట్ మనం సల్ఫర్ని తీసుకుందాం. సల్ఫర్ వాటర్తో కలిసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దిస్ కోరల్స్. తర్వాత H2SO4 అని అంటారు. తర్వాత నైట్రిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ నైట్రిక్ ఆక్సైడ్ is formed into nitric acid when it is acting with the water. Tarvata carbonic acid. Carbon dioxide when it is reacting with water, it is forming into carbonic acid. Kabatti మనం మైండ్ఫుల్గా ఉండాలి. దేని గురించి, వాటర్ని పొల్యూట్ చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ దాంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి వీ షుడ్ బి మైండ్ఫుల్ how we are treating the water bodies and how they are affecting the long term in a long term way and the short term way also. So మనకి ఇక్కడ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంది, తిని చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద బ్లాక్ corals considering the following statement. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దే ఆర్ డీప్ సీ corals ఓన్లీ. బ్లాక్ corals అనేవి డీప్ సీ corals మాత్రమే. దే డు నాట్ రిక్వైర్ లైట్ ఫర్ దేర్ గ్రోత్. ఇది ట్రూ ఆ ఫాల్సా? షాలో వాటర్ corals that build colorful reefs full of fish. ఈ స్టేట్మెంట్ ట్రూవా కాదా? తర్వాత బ్లాక్ corals యాక్ట్ యాజ్ ఇంపార్టెంట్ హ్యాబిటేట్స్ వేర్ ఫిషెస్, ఇన్వర్టిబ్రేట్స్ ఫీడ్ అండ్ హైడ్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్. ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ట్రూ? మీకు ఇస్తున్నాను, ఒక నిమిషం పాజ్ చేసి మీరు ఆన్సర్ని పెట్టొచ్చు. సో ఆన్సర్ ఇస్ బి. దాని ఓన్లీ 2, 3 and 4 ఆర్ ట్రూ. సో ఎందుకు అని అంటే a single black coral colony researchers collected, it is in 2005 of the off coast California. We have discussed that point already. And if we see the explanation which is given for the black corals, they are present in the shallow waters also, they are present in the deep waters also. Subtropical areas lo, tropical areas lo ivi ekkuva undadam jarugutundi. So this is the explanation for that answer. So next topic ochesi we are discussing about the global heating. This is our third topic. And global heating to drive longer La Nina and El Nino events by 2030. ఈ La Nina అంటే ఏంటి, El Nino అంటే ఏంటి, La Nina అంటే ఏంటి, ఇవి ఎక్కువగా అడిగేటువంటి, దీని మీద ప్రతి ఇయర్ కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ our pre and mains also. So there are two natural climate phenomena which is occurring across the tropical Pacific Ocean which influences the weather conditions all over the world. ఆస్ట్రేలియాలో, ఇండియాలో, ఇండోనేషియాలో ఎక్కడైనా సరే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి,
లేదంటే తక్కువగా పడుతున్నాయి అని అంటే కనుక ఇది ఎల్నినో లానినో ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇట్ హ్యాస్ a new study project states that this climate change will significantly impact this El Nino and La Nina weather patterns approximately by 2030. So a decade before that was earlier predicted to take care of that. ఇప్పుడు ప్రెడిక్షన్స్ అనేవి చేసినప్పుడు ఎందుకు చేస్తారంటే జాగ్రత్త పడతారని, ఈ ఎల్నినా లానినా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కనిపెడితే జాగ్రత్త పడతారని చెప్పి రీసెర్చర్స్ కండక్ట్ చేసి వార్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ బౌండ్ టు ది రిజల్ట్ ఇన్ ఫర్దర్ గ్లోబల్ క్లైమేటిక్ డిస్ట్రప్షన్స్. సో లెట్స్ సీ అబౌట్ వాట్ ఆర్ దీస్ లానినా అండ్ లానినా. నార్మల్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే నార్మల్ ఇయర్ లో సర్ఫేస్ ప్రెషర్, ఇప్పుడు సర్ఫేస్ ప్రెషరు లేదంటే కనుక హై ప్రెషర్ ఏరియాస్ అనేవి ఎందుకు ఉంటుందని అంటే డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ ఇన్ దట్ ఏరియా. టెంపరేచర్ ఎక్కువ ఉంది అని అంటే కనుక వార్మ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అక్కడ లో ప్రెషర్ ఏరియా ఉంటుంది. లేదా టెంపరేచర్ తక్కువగా ఉంది అని అంటే కనుక అక్కడ హై ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ డిస్క్రైబ్డ్. So in normal year, the surface low pressure develops in the region of the northern Australia, Indonesia and high pressure system over the coast of Peru. Coast of Peru అంటున్నారు కాబట్టి దీన్ని మనం పెరువియన్ కరెంట్స్ అని కూడా అనొచ్చు అనమాట. పెరువియన్ కరెంట్స్ అని కూడా అనొచ్చు. దీని గురించి మనం మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇదనమాట. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రేడ్ విండ్స్ ఓవర్ ద పెసిఫిక్ ఓషన్ దే మూవ్ స్ట్రాంగ్లీ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ నుంచి వెస్ట్గా ఉంటుంది. మరి ఈస్ట్ సైడ్ ఏముంది, వెస్ట్ సైడ్ ఏముంది అనేది చూద్దాం. నార్మల్ కండిషన్స్లో మనం ఇది అనమాట జరిగేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్మల్ కండిషన్స్లో ఏమవుతుంది, లో ప్రెషర్ ఏరియా, ఇది హై ప్రెషర్ ఏరియా, టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంది. ఇది లో ప్రెషర్ ఏరియా, టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ ప్రెషర్స్ వల్ల వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎక్కువ పడతాయి, లేదంటే ఇక్కడ ఎక్కువ పడతాయి. ఈ సౌత్ అమెరికాలో వర్షాలు ఎక్కువ పడాలి అని అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి టెంపరేచర్ ప్రెషరు నార్మల్గా ఉండకూడదు. ఇవి దీని వల్ల ఇక్కడ వర్షాలు పడితే దీనివల్ల ఇక్కడ వర్షాలు పడతాయి అన్నమాట. సో we will get into the El Nino and La Nino effect. So first we'll try to understand this El Nino. El Nino, it is called as the meaning enti anante that's Christ child anamata. Evaru coin chesaranta fisherman who lives along the coast of the Ecuador, Peru. వాళ్ళు ఈ పేరుని పెట్టడం జరిగింది డిస్క్రైబింగ్ ద వార్మింగ్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్. El Nino, it is occasionally development of the warm ocean surface waters along the coast of Ecuador and Peru. Ecuador and Peru ekkada undi ikkada, if you find out Ecuador and Peru region lo warm currents ni produce చేస్తుంది. Next, El Nino events occur irregularly at the years of the 2 to 7 years, although average is about the 3 to 4 years. అంత ఫ్రీక్వెంట్గా జరగకపోయినా కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ వాటర్ ఉంది, దీన్ని మనం టెంపరేచర్ ఎక్కువగా ఉంటే కనుక టెంపరేచర్ ఇస్ హై, ఇక్కడ లో ప్రెషర్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు లో ప్రెషర్ అనేది ఉంటే విండ్ ఎయిర్ అనేది ఎయిర్ ఉండేటువంటి డెన్సిటీ కన్నా పైకి వెళ్ళిపోతే దాన్ని మనం ఎయిర్ అంటున్నాం. విండ్ అంటే వేరు, ఎయిర్ అంటే వేరు. వెన్ ఇట్ ఈస్ అబౌవ్ ద సర్ఫేస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ అండ్ విండ్ కదా. అలాగా రెయిన్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఇది ఇలా వెళ్ళి ఈ విండ్స్ని ఈ విండ్ మూవ్ అయ్యి ఇక్కడ క్లౌడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు అనేవి ఈ ఏరియాలో పడతాయి అన్నమాట. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా. అలాగా ఆస్ట్రేలియాలో లో ప్రెషర్ ఉన్నప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఈ యొక్క విండ్స్ అనేవి ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి
Muscarin Islands, which are present to India, they are traveling towards the low pressure area. అలాగా కోల్డ్ కరెంట్ అనేది టెంపరేచర్ని తగ్గిస్తుంది, హై ప్రెషర్ని పెంచుతుంది. కాబట్టి అలాగా ఈ పెరువియన్ కరెంట్ అనేది, లేదంటే కనుక ఈ కొరాలిస్ ఎఫెక్ట్ అనేది, డెసికేటింగ్ ఎఫెక్ట్ అనేది విండ్ అనేది ఎప్పుడు రైస్ అవ్వకుండా చేస్తుందన్నమాట. సో హౌ ఎల్నినో ఇంపాక్ట్స్ ద మాన్సూన్ రెయిన్ఫాల్ అక్రాస్ ద గ్లోబ్ని అక్రాస్ అంటే ఓవరాల్గా భూమి మొత్తం మీద ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఓషన్ టెంపరేచర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఓషన్ కరెంట్స్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ద కోస్టల్ ఫిషరీస్. హెల్త్ ఆఫ్ ద కోస్టల్ ఫిషరీస్ అని ఎందుకు అంటున్నాము అని అంటే వాటర్ కరెంట్స్ హై ఉంటే కనుక, వాటర్ టెంపరేచర్ అనేది హై ఉంటే కనుక అక్కడ ఫిషరీస్ అనేవి పెరగడం అంత సాధ్యం కాదు. అది నార్మల్ టెంపరేచర్స్, మంచి ఎన్విరాన్మెంట్ కండిషన్స్లోనే ఈ యొక్క ఫిషరీస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ద కోస్టల్ ఫిషరీస్. అండ్ లోకల్ వెదర్ ఫర్ ద ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికా is also gets affected, and the areas beside this Australia and South America are also getting affected. So rainfall increases drastically in South America, contributing the coastal flooding and erosion. So అలాగా El Nino వల్ల గ్లోబ్ కి జరిగేటువంటి ఇంపాక్ట్. అండ్ how the El Nino affects the monsoon rainfall in India. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ నీనో అండ్ ఇండియన్ మాన్సూన్స్ దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇండియన్ మాన్సూన్స్ ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది జరిగినట్లయితే కనుక దే ఆర్ ఇండైరెక్ట్లీ వర్షాలు ఎక్కువ పడాల్సిన చోట తక్కువ, తక్కువ పడాల్సిన చోట ఎక్కువ అలా పడతాయి అనమాట. సో ఎల్ నీనో ఇయర్స్ లెడ్ టు ద డ్రాట్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వరకు కూడా 6 డ్రాట్ కండిషన్స్ అనేవి ఇండియాలో రావడం జరిగింది సిన్స్ 1871. The El Nino droughts, they are including the 2002 and 2009 also. They have led to the drought conditions in India. For instance, if we take the 1997 and 1998 where the El Nino year, strong El Nino year, but there was no drought conditions because of the IOD. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ నీనో మోడరేట్గా ఉన్నప్పటికీ కూడా ఇండియాలో వర్స్ట్ డ్రాట్ కండిషన్స్ అనేవి మనం చూడొచ్చు. సో అలాగా డ్రాట్ కండిషన్స్ని ఎల్ నీనో ఎలాగా ఎఫెక్ట్ చేసింది అనేది కూడా మనం చూడొచ్చు. ఎల్ నీనో డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద ఇండియా అగ్రేరియన్ ఎకానమీ. ఇప్పుడు వర్షాలు అనేవి ఎక్కువగా పడడం, తక్కువగా పడడం, ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది farmers. Kabatti we can see that they are directly impacting the India's agrarian economy. So it tends to the low production of the summer crops such as the rice and sugarcane, cotton and oil seeds. Next we are discussing about the La Nina. It is the opposite condition for El Nino. So after El Nino events, weather condition usually they return back to the normal. But in some areas it takes a lot of time to get back to the normal. However, in some years trade winds they can be extremely strong. So abnormal accumulation anedi cold water accumulation anedi jarigite ganaka ekkada central and eastern Pacific regions lo danni manam La Nina ani antunam anamata. So La Nina lo manam చూసుకున్నట్లయితే ఇక్కడ హాట్ అంటే ఈ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది హై టెంపరేచర్ ఉంది, వామ్ వాటర్ ఉంది అని. సో వామ్ వాటర్ ఎప్పుడు కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇట్ గెట్స్ హియర్. సో ఇంక్రీస్డ్ ట్రేడ్ విండ్స్ అనేవి ఉండడం వల్ల కొరలిస్ ఎఫెక్ట్ అనేది మనకు తెలుసు కదా. It also affects the movement, rotation of the earth also. So that is how you have to remember. So La Nina, they are the trade winds and Peruvian currents, they are weak. First thing మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే ట్రేడ్ విండ్స్, Peruvian currents, they are weak. ఎక్కడ సౌత్ అమెరికా రీజన్లో ఇవి వీక్ ఉన్నాయన్నమాట. సో ఓవర్ ఆస్ట్రేలియా ఇఫ్ వి సీ హై ప్రెషర్ ఏరియా అనేది ఇండోనేషియా, ఇట్ ఎఫెక్ట్స్ ది ఇండోనేషియా ఆల్సో. సో ముస్కరిన్ ఐలాండ్ విచ్ ఇస్ ప్రెసెంట్ నియర్ ద ఇండియా, ఇట్ హ్యాస్ ద హై ప్రెషర్. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఎల్ నీనా,
the trade winds are slow and moves towards the సౌత్ అమెరికా. సో లానినా వల్ల ఇక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో లానినా వల్ల సౌత్ అమెరికాలో వర్షాలు ఎక్కువగా పడతాయి. సో నెక్స్ట్ లానినా ఇట్ క్యారీస్ ద ట్రేడ్ విండ్స్ అండ్ కొరలిస్ ఫోర్స్ వి హ్యావ్ డిస్కస్డ్. కొరలిస్ ఫోర్స్ వల్ల ఎర్త్ మూమెంట్ అనేది రొటేషన్ అనేది కూడా తక్కువ అవుతుంది. రొటేషన్ స్పీడ్ అనేది కూడా తక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది మనకి తెలుసు, ప్రొలాంగ్డ్ డే అనేది ఉంటుంది, ఎక్కువగా డే టైం అనేది ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ ఎల్ నీనా అండ్ లానినా? లానినా ఇట్ టెండ్స్ టు లీడ్స్ టు ద milder winters in northern Europe and colder winters in southwestern Europe, leading to the snow in Mediterranean region. So it is continental North America where it gets most conditions are felt. నార్త్ అమెరికాలో ఈ లానినా ఎఫెక్ట్ అనేది మనం చూసుకున్నాం. ఇందాక చెప్పుకున్నట్లు విధంగా లానినా కాజెస్ డ్రాట్ కండిషన్స్ ఇన్ ద సౌత్ అమెరికా అండ్ కంట్రీస్ ఆఫ్ ద పెరు అండ్ ఈక్వెడార్. And it is usually creating the positive impact for the fishery industry in the Western America. ఎందుకని అంటే లోవర్ ఏరియాలో ఉండేటువంటి న్యూట్రిషియస్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ అప్ టు ద surface water. So that is how the nutrients which are present in the deep sea oceans are coming to the surface. That is how the fishery industry is also getting benefited. And in the Western Pacific area, this La increases the potential for the rainfall in the most of areas, which is often creating the vulnerable effects, especially in the areas of the continental Asia and China. And it is also leading to the heavy floods which are present in the Australia, which different areas present in the Australia, and we can see the high temperatures in the Western Pacific and Indian Ocean areas and Somalina coast and comparatively better monsoon rains in ఇండియా. ఇప్పుడు మన ఇండియాకి బెటర్ మాన్సూన్ రెయిన్స్ అనేవి రావాలి అని అంటే లానినా అనేది రావాలి. మరి లానినా ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ హ్యాస్ ప్రెడిక్టెడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మే విట్నెస్ హెవీ రెయిన్ఫాల్స్ బికాస్ ఆఫ్ దిస్ లానినా. సో వెస్టర్న్ ఘాట్స్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టేట్స్లో దే రిసీవ్ ద యావరేజ్ టు బిలో యావరేజ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ దిస్ లానినా అండ్ వింటర్ రెయిన్ఫాల్ ఈస్ లెస్ ఇన్ ద నార్త్ ఇండియా and snowfall over the western Himalayas is less than in the normal comparatively to the normal conditions, and winter temperatures in the plains are less than normal. So prolonged winter season అనేది ఎక్కడ మనం చూడొచ్చు అని అంటే నార్త్ ఇండియాలో extended winters అనేది they can affect the some states which are present in the North India like Jammu and Kashmir, Himachal Pradesh, like that. So more rain during the second half is the northeast monsoon. So these are the effects of the La Nina. So let's see the negative impact on the agriculture. ఇప్పుడు వర్షాలు అనేవి ఎక్కువగా రావడం టైంలో రావడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? అగ్రేరియన్ ఎకానమీ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి దెర్ ఇస్ రిస్క్ ఆఫ్ లూజింగ్ దర్ స్టాండింగ్ ఖరీఫ్ క్రాప్స్ లూజ్ అవడం ద్వారా, ఆ రెయిన్స్ అనేవి పడడం ద్వారా టైంలో ఖరీఫ్ సీజన్లో హార్వెస్టింగ్ టైంలో వెన్ ఇట్ ఈస్ ద హార్వెస్టింగ్ టైం సెప్టెంబర్ ఎండ్ టు ఎర్లీ అక్టోబర్, ఈ టైంలో వర్షాలు అనేవి పడితే పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడడం వల్ల ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఎఫెక్టింగ్ ద క్రాప్ ప్రొడక్టివ్ క్రాప్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది, లేదంటే కంప్లీట్గా క్రాప్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ దిస్ రెయిన్ ఈస్ ఎఫెక్టింగ్ ద స్టాండింగ్ క్రాప్స్ ఆర్ ద స్టాండింగ్ ఖరీఫ్ క్రాప్స్. సో any rain just before the detrimental, it is causing some kind of effect on the standing crops which are ready to harvest, which are about to get harvested. So these are the topics about the environment and ecology that has been published from November 20 to November 27th.